మంత్రి పొన్నం ప్రభాకర్ కేంద్ర ప్రభుత్వంపై చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు తెలిపారు బీజేపీ ఎమ్మెల్సీ అంజురెడ్డి. తెలంగాణకు కేంద్రం ఏ కానా ఇవ్వలేదని మంత్రి పొన్నం అనడం సరికాదన్నారు. 2014 నుంచి ఇప్పటి వరకు కేంద్ర సర్కార్ తెలంగాణ అభివృద్ధికి 12 లక్షల కోట్లు మంజూరు చేసిందన్నారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి కేంద్ర ప్రభుత్వం తెలంగాణకు ఇచ్చిన నిధులు, అభివృద్ధి పనులు, ప్రాజెక్టుల వివరాలతో పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారని చెప్పారు. సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్ర అభివృద్ధికి చేసిందేమీ లేదని విమర్శించారు. ఆలయాలకు చెందిన భూములను కాపాడి శిథిలావస్థలో ఉన్న ఆలయాలను పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు అంజిరెడ్డి. పొన్నం ప్రభాకర్ గారు రాష్ట్రానికి ఏకైనా పైసగడి ఇయ్యలేదని చెప్పడం జరుగుతుంది. మేము ఒకటే డిమాండ్ చేస్తా ఉన్నాం. 2014 నుంచి ఇప్పటి వరకు 12 లక్షల కోట్లు ఇచ్చి కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి గారు ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కూడా, పేపర్ ప్రజెంటేషన్ ఇచ్చిన తర్వాత కూడా మీరు ఈ మాట మాట్లాడుతూ ఉంటే కనీసం కొన్ని స్కీమ్స్ ఎట్లున్నాయంటే మ్యాచింగ్ గ్రాంట్ ఇవ్వకుండా పనులు కూడా ఆగిపోయిన దాఖలాలు ఉన్నాయి. ఏవేవి ఇచ్చిరో మేము ఒక లీస్ట్ కూడా మీకు ఇస్తామని చెప్తా ఉన్నాం. 12 లక్షల కోట్లు ఇచ్చిన తర్వాత కూడా ఈ మాట మాట్లాడుతూ ఉన్నారు. తర్వాత అదేవిధంగా గతంలో నేషనల్ హైవేషన్లో తీసుకుంటే 2500 కిలోమీటర్ల నుండి ఈరోజు 5500 కిలోమీటర్లు అయింది. 33 జిల్లాల్లో 32 జిల్లాలు కనెక్టివిటీ తీసుకురావడం జరిగింది. మరి ఇది మీకు అభివృద్ధి కనిపిస్తలేదా? అదేవిధంగా మొన్నటికి మొన్న RRR ఏదైతే ఉందో ఈ RRR కూడా 6 వేస్ కావాలని కూడా RRR 6 వేస్ కూడా